పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రధాన కార్యదర్శి ఇన్వాల్వ్ కావాలి. అలాంటి దుర్మార్గులను అక్కడి నుంచి పదవులోంచి కూడా తప్పించాలి, ఎన్క్వైరీ చేయాలి. అదే మరి వీళ్ళు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఎంపికైన డిప్యూటీ కలెక్టర్స్ అందరినీ డిస్క్వాలిఫై చేయాలి. దే ఆర్ నో మోర్ ఎలిజిబుల్. తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకి ఆదేశాలు వచ్చాయి వాళ్ళకు. అంటే పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తుకు మరణ శాసనాలు అక్కడ తయారు చేశారు ఈ దుర్మార్గులు. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఆడుకుంటారా మీరు? అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? దుర్మార్గుడు ఒక సైకో ఏం చెప్తే చేసేస్తారు. ఆ సైకోని ఎవరు చంపేమని చంపేస్తారు వీళ్ళు. చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి నీతి, నిజాయితీ, సమర్థతకు పెద్దపేట వేసి నామినేట్ చేస్తాం. అక్కడ కాంప్రమైజ్ ఉండకూడదు. చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకే మీరు చూస్తే ఆ రోజు ఉదయ భాస్కర్ ఎవడో నాకు తెలియదు, మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం, వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు, క్యారెక్టర్ ఉండేవాడు, నీతి నిజాయితీ ఉందని అతన్ని పెట్టాం. మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం. వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే నెక్స్ట్ సూత్రధారి, కేంద్ర బిందువు, అవినీతి అవకతవకలకు నాందీతనం, చక్రం తిప్పిన వ్యక్తితనం, పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే 18/31 162 గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే. ఇందులో 30 డిప్యూటీ కలెక్టర్స్, 28 డిఎస్పీలు. వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది 27/5/2019. మెయిన్స్ ఎగ్జామ్ 14/21 డిసెంబర్ 2020లో జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభించారు. ఎంత కష్టపడ్డారో నేను చూశాను ఆ స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని. పిల్లర్ టు పోస్ట్ తిరిగారు, రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు, మీడియా దగ్గరకు వచ్చారు. వాళ్ళు చందాలు వేసుకున్నారు అడ్వకేట్ కోసం. ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు. అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు, అది మొదటి వైలేషన్. డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది, అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వ్యాలిడేషన్, మళ్ళీ మాన్యువల్ వ్యాలిడేషన్ చేశాడు. ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వీళ్ళకు. ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు 3/12/2021. ఇక్కడ మీరు చూసే, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ that commission has decided to conduct evaluation of group 1 main examination papers. ఇక చాలు, అలసిపోయాం, న్యాయం కావాలి. 8 ఏళ్ల నిరీక్షణకు ఇకనైనా తెరపడేనా? హైకోర్టులో 2018 గ్రూప్ 1 కేసు కీలక విచారణ. న్యాయం కోసం వేలాది మంది అభ్యర్థుల పోరాటం. సిట్ దర్యాప్తు నివేదికపై సర్వత్రా ఉత్కంఠ. న్యాయస్థానం ఇచ్చే నిర్ణయంపైనే భవిష్యత్తు.
ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది నిరుద్యోగ యువత జీవితాలను గత 8 ఏళ్లుగా తీవ్ర అనిశ్చితిలో నెట్టిన 2018 గ్రూప్ 1 నియామక వివాదం నేడొక ముగింపు దశకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరగనున్న నేటి విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం ఒక సాధారణ కోర్టు కేసు మాత్రమే కాదు. వేలాది కుటుంబాల ఆశలు, నిరుద్యోగ యువత కలలు, కోల్పోయిన అనేక సువర్ణ అవకాశాలు మరియు సుదీర్ఘ నిరీక్షణతో కూడిన ఒక సంచలన న్యాయ పోరాటం. ఈ విచారణతోనైనా తమ జీవితాలకు ఒక స్పష్టమైన దిశ, పారదర్శకమైన పరిష్కారం లభిస్తుందని బాధితులు బలంగా ఆశిస్తున్నారు. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం 2018లో 169 గ్రూప్ 1 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎంతోమంది ప్రతిభావంతులైన యువతీ యువకులు రాత్రింబవళ్లు శ్రమించి 2019లో ప్రధాన పరీక్షలు రాశారు. ఆ తర్వాత సుదీర్ఘ కాలానికి అంటే 2021లో ఈ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఫలితాల అనంతరం ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో తీవ్రమైన లోపాలు, అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకే జవాబు పత్రాలను 2 విడతల్లో వేర్వేరు నిబంధనలతో మూల్యాంకనం చేశారనే గట్టి ఆధారాలతో అనేక మంది అభ్యర్థులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన హైకోర్టు సింగిల్ జడ్జ్ 2024 మార్చి 13న చారిత్రాత్మక తీర్పునిస్తూ అక్రమాలు జరిగిన ప్రధాన పరీక్షను పూర్తిగా రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆదేశించారు. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర పక్షాలు అప్పీళ్లకు వెళ్లడంతో ఈ వివాదం ప్రస్తుతం డివిజన్ బెంచ్ ముందుకు సాగుతుంది. గత ఎన్నికల సమయంలో బాధిత గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి న్యాయం చేస్తామని ప్రస్తుత పాలకులు పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ఆనాడిచ్చిన మాటలపై పూర్తి విశ్వాసం ఉంచిన నిరుద్యోగ యువత అధికార మార్పును ఆశగా చూశారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో ఎలాంటి ఆశాజనకమైన మార్పు కనిపించకపోవడం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎన్నికల సమయంలో నమ్మబలికిన వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, తమకు న్యాయం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుందని అభ్యర్థులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తమ ఓట్లతో ప్రభుత్వం ఏర్పడినా తమ సమస్య మాత్రం అలాగే మిగిలిపోవడంపై నిరుద్యోగ లోకంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను సైతం అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం, కాలయాపన చేయడం ఈ కేసులో తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. గతంలో వివాదాస్పద పద్ధతిలో ఎంపికైన అభ్యర్థులను ప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేయాలన్న న్యాయస్థాన ఆదేశాలు సకాలంలో అమలు కాకపోవడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శికి న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్వయంగా కోర్టుకు హాజరు కావాలనే ధర్మాసనం ఆదేశించడం రావడం ఈ కేసు యొక్క తీవ్రతను ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తుంది. జవాబు పత్రాల మూల్యాంకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో సాగిన ఈ దర్యాప్తు నివేదిక ఇప్పుడు కోర్టు పరిశీలనలో ఉంది. ఈ దర్యాప్తు ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. వీడు సొంత డబ్బులు వేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసిందంతా సొంత డబ్బులు చందాలు వేసుకొని అడుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడారు. గవర్నమెంట్ ప్రజల ట్యాక్సెస్ని ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావులు అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను హెరాస్ చేయడానికి, జైల్లో పెట్టడానికి, లేని తప్పులు ఆరోపణలు పెట్టడానికి చేశారు. అందుకే మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా చాలా సమయం అయింది. 5 ఏళ్ళు అయింది జరగడానికి, వీళ్ళకి న్యాయం జరగడానికి. నిరంతరం పోరాడారు. అందరి తిరిగా నా దగ్గరికైతే ఒక 5-10 సార్లు వచ్చి ఉంటారు. ఓసారి నేను కూడా బిజీలో ఉండి మమ్మల్ని మేము కాపాడుకోలేకుండా ఉంటే ఓసారి చూద్దాం చేద్దామని కూడా చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా ఇట్ ఈస్ స్పెసిఫికలీ సబ్మిటెడ్. మేము అప్పీల్ చేస్తామంటాడు. అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా వందల కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ ఇస్తున్నా నేను. చట్ట వ్యతిరేకంగా డిఎస్పీ నియామకం అయితే వాళ్ళు ఎవ్వరు కూడా డ్యూటీలో ఉండడానికి వీల్లేదు. ఉన్న పళంగా వాళ్ళందరినీ తీసేయాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది, ఎన్నికల కమిషన్ పైన ఉంది, వీళ్ళందరి పైన ఉంది. మరోవైపు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ వారికి ఎలాంటి ఊరట లభించలేదు.
హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో కేసు మళ్లీ హైకోర్టు పరిధిలోనే కొనసాగుతుంది. దీంతో నేటి విచారణ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ఈ సుదీర్ఘ పోరాటంలో అభ్యర్థులు కోల్పోయింది కేవలం ఒక ఉద్యోగాలను మాత్రమే కాదు, జీవితంలో అత్యంత విలువైన యువత కాలాన్ని కోల్పోయారు. ఈ వివాద కారణంగా చాలామంది వివాహాలు వాయిదా పడ్డాయి. మరికొందరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన వయోపరిమితిని దాటిపోయారు. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిరోజు కోర్టు వార్తల కోసం ఎదురు చూస్తూ ప్రతి విచారణ తర్వాత మరో వాయిదాతో నిరాశగా ఇంటికి చేరడం వారి జీవితంలో భాగమైంది. పోరాడి అలసిపోయామని, అయినా న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోదని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హామీలు ఆచరణకు నోచుకోకపోవడం, పరిపాలనాపరమైన జాప్యం నిరంతరాయంగా కొనసాగుతుండటంతో బాధిత అభ్యర్థులకు ఇప్పుడు న్యాయస్థానం చివరి దిక్కుగా కనిపిస్తుంది. జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మల ధర్మాసనం ముందు నేడు ఈ కేసు విచారణకు రానుంది. సిట్ దర్యాప్తు నివేదిక ఇప్పటికే నమోదైన నమ్మదమిక ఆధారాలు, గతంలో జరిగిన వివాదాస్పద మూల్యాంకన విధానానికి సంబంధించిన అన్ని కీలక అంశాలను ధర్మాసనం నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అభ్యర్థులు కోరుకుంటుందల్లా ఒకటే, సత్యం త్వరగా వెలుగులోకి రావాలి. తప్పు చేసిన వారికి శిక్ష పడి అర్హులైన ప్రతిభావంతులకు న్యాయం జరగాలి. నేటి విచారణ కేవలం ఒక న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే కాదు, వేలాది మంది యువత కలలు, వారి కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న జీవన్మరణ సమస్య. హైకోర్టు పారదర్శకమైన నిర్ణయం తీసుకొని తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని నిరుద్యోగ లోకం ఆశగా ఎదురుచూస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.